ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తునని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక భారంతో జీవిస్తున్నాడు. కొంతమందికి శారీరక శ్రమ, కొంతమందికి మనసులో బాధ, ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు, అప్పులు, భవిష్యత్తుపై భయము, ఇలా జీవిత భారము మనల్ని అలసిపోయేలా చేస్తుంది. ఈ సందర్భంలో యేసు క్రీస్తు ఇచ్చిన ఆహ్వానం ఎంతో ప్రేమతో నిండి ఉన్నది. నా యొద్దకు రండి. ఇది అందరికీ తెరవబడిన ఆహ్వానము. యేసు ఎవరిని త్రోసివేయలేదు. ఏ రకమైన బాధ అనుభవిస్తున్నా ఆయన పరిష్కరించి మీకు విశ్రాంతి కలుగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మన జీవితం సమస్యల మధ్యలో నిజమైన శాంతి, విశ్రాంతి యేసుక్రీస్తులోనే ఉంది. కనుక ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆ శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.